వీళ్ళిద్దరూ ఆడిన మ్యాచ్‌కి నాకు ఇప్పటికి తల తిరుగుతానే ఉంది. అసలు లాస్ట్ ఇయర్ మీరు ఎట్లా ఆడారు? ఈ ఇయర్ ఎట్లా ఆడుతున్నారన్న అసలు నాకేం అర్థం కావట్లేదు. లాస్ట్ ఇయర్ రొమైరో షెఫర్డ్ బ్యాటింగ్ అంటే అసలు ఇల్లీగల్లీ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కన్నా ఎక్కువ వెయిట్ చేశా. జితేష్ శర్మ బ్యాటింగ్ కోసం నేను అంతలా వెయిట్ చేయకపోయినా వచ్చి ఎవ్రీ మ్యాచ్ తను ఓపుకున్నంత వరకు ఆడెళ్ళేవాడు. గుడ్ పర్ఫార్మన్స్ ఇచ్చేవాడు. అసలు ఈ ఇయర్ వీళ్ళిద్దరూ ఎందుకు ఆడట్లేదు నాకు అర్థం కావట్లేదు. అసలు ఆర్‌సీబీకి ఆడుతున్నారు. అపోజిట్ టీమ్‌కి ఆడుతున్నారు. నాకు అర్థం కావట్లేదు. అసలేంటన్నా మీ లీగ్ వీడియోస్ ఏమైనా ఉన్నాయేంటి అపోజిషన్ టీమ్ దగ్గర? నాకర్థం గాక అడుగుతున్నా. ఎందుకిట్లా ఈ సంవత్సరం ఆర్‌సీబీ ఫ్యాన్స్ మీరెంత ఏడిపిస్తున్నారో నాకర్థం కావట్ల. అసలు మిమ్మల్ని ఏమి అనలేకపోతున్నా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కప్పు కొట్టడానికి వన్ ఆఫ్ ద రీజన్స్‌లో మీరిద్దరున్నారు. జితేష్ శర్మ అగైన్స్ట్ ఎల్ఎస్‌జీ, కుమార్ శివేడేమో ఫైనల్‌లో శ్రేయస్సర్ వికెట్ తీశాడు. అసలు మీరు లాస్ట్ ఇయర్ ఇచ్చిన పెర్ఫార్మన్స్‌కి, ఈ ఇయర్ ఇచ్చిన మీరు పెర్ఫార్మన్సు క్వైట్ అపోజిట్‌గా ఉంది. అసలు లాస్ట్ ఇయర్ ఆడినట్టు అసలు ఏం ఆడట్లేదు. ప్రతి సీజన్ ఎవ్రి ప్లేయర్ ఆడతాడు, ఆడడు అంటే ప్రతి ఇయర్ ఎవరు ఆడలేరు. అది ఎంతలా గోటైనా ఎవ్వరైనా గాని. కానీ మరీ ఇంత దారుణాతి దారుణమైన బ్యాటింగ్ మీ ఇద్దరి నుంచి నేనసలు ఈ ఇయర్ ఎక్స్‌పెక్టే చేయలేదు. ఈ ఇయర్ స్టార్టింగ్‌లో గూడా అసలు మీ ఇద్దరి మీద వచ్చిన ఎడిట్సే గాని, మీ ఇద్దరి మీద వచ్చిన అసలే రెస్పాన్సే గాని అలాంటిది ఇలాంటిది కాదు. నాకు తెలిసి మీరిద్దరూ మీ జీవితంలో అలాంటి ఫ్యానిజం మీరెప్పుడు చూసుండరు. అలాంటి ఫ్యానిజం చేసాం మేము ఆర్‌సీబీ ఫ్యాన్స్. కానీ మీరిచ్చే పెర్ఫార్మన్స్‌కి మాకసలు కళ్ళెంట నీళ్లు గాదు, కళ్ళెంట రక్తం గారుతుందసలే. అట్లా ఇచ్చారు మీ పెర్ఫార్మన్స్. లాస్ట్ మ్యాచ్ అగైన్స్ట్ ఎల్ఎస్‌జీతో కూడా అట్లానే ఆడారు. నిన్న అగైన్స్ట్ ముంబై ఇండియన్స్ మీద కూడా మీరు అట్లనే ఆడారు. జితేష్ శర్మ అన్న నువ్వు నిన్న ఆడిన ఆట మరీ ఆ సిట్యుయేషన్‌లో మేడినంటే ఫ్యాన్స్‌కి మాకసలు ఎంత కోపమొచ్చిందంటే, ఎంత ఏడుపొచ్చిందంటే అసలు కన్సిక్యూటివ్‌గా 2 మ్యాచెస్ ఓడిపోయావు. ఈ మ్యాచ్ ఓడిపోయావంటే ఇక ట్రోలింగ్స్ తట్టుకోలేము అన్న డిప్రెషన్‌లోకి, ట్రామాలోకెళ్ళిపోయాం. అలాంటి సిట్యుయేషన్‌లో ఎలా కూడా గెలిచాం. కానీ మీరు ఆడిన ఆట చూస్తే నాకు నిజంగా నిన్న ఎంత కోపమొచ్చిందంటే కట్ల తెంచుకొని నాకు వచ్చేసింది. నిన్న ఆ సిట్యుయేషన్‌లో మేడినంటే నేను చాలా చాలా అంటే చాలా చాలా డిసప్పాయింట్ అయ్యా. అసలు డిజాస్టర్ పెర్ఫార్మన్స్. అసలు రొమారో షెఫర్డ్ అయితే నిన్న మరీ ఘోరం. 11 బాల్‌కా, 22 బాల్‌కా 11 బాల్‌కి 4 కొట్టారు. 11 బాల్‌కి 4 ఏంటన్నా నువ్వు ఎంఎస్ ధోని రికార్డ్ బ్రేక్ చేద్దాం అనుకున్నావా ఏంటి? 2016లో అగైన్స్ట్ కేకేఆర్ 22 బాల్స్‌కి 8 కొట్టాడు ఎంఎస్ ధోని. నువ్వు ఆ రికార్డ్‌ని ఈ సంవత్సరం అగైన్స్ట్ ముంబై ఇండియన్స్ బ్రేక్ చేద్దాం అనుకున్నావేమో. 11 బాల్స్‌కి 4 రన్సా? సరే అప్పటి వరకు బాగానే ఉంది. కనీసం లాస్ట్ ఓవర్‌లో 6 బాల్‌కి 15 కొట్టాలి. ఆ సిట్యుయేషన్‌లో కూడా నువ్వు అలాంటి పెర్ఫార్మన్స్ ఇచ్చావంటే, అలా బ్యాటింగ్ ఆడావంటే అసలు నాకు నమ్మబుద్ధి కాలేదు. అసలు మేము లాస్ట్ ఇయర్ చూసిన రొమారియో షెఫర్డ్‌ని చూస్తున్నామా? వేరే రొమారియో షెఫర్డ్‌ని చూస్తున్నామో అసలు అర్థం కాలేదు. అసలు నీ నుంచి ఇలాంటి పెర్ఫార్మన్స్ మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మిస్టర్ రొమారియో షెఫర్డ్. మేము అసలు అగైన్స్ట్ నువ్వు సీఎస్‌కే 14 బాల్‌కి హాఫ్ సెంచరీ చేసి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ లిస్ట్‌లో ఉన్నావు. అలాంటి ప్లేయర్‌వి నువ్వు ఈరోజు 11 బాల్‌కి 4 అంటే యాస్ ఎ ఆర్‌సీబీ ఫ్యాన్ చెప్తున్నా నేను చాలా చాలా అంటే డిసప్పాయింట్ అయ్యా. చాలా అంటే చాలా చాలా నేను బాధపడ్డా అన్నా. నీకు తెలుగు అర్థం కాకపోవచ్చు. కానీ నువ్వు ఈ 11 మ్యాచెస్ ఆడిన ఈ పెర్ఫార్మన్స్‌కి నువ్వు కంపల్సరీ రిగ్రెట్ అయ్యే ఉంటావు. అది మాత్రం నేను చెప్పగలను. జితేష్ శర్మ లాస్ట్ ఇయర్ అగైన్స్ట్ ఎల్ఎస్‌జీ మ్యాచ్ చాలు నువ్వు ఎంత తోపు ప్లేయర్‌వో. కానీ ఈ ఇయర్ ఏ మ్యాచ్ తీయాలి? నువ్వు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చావు అని చెప్పడానికి ఆర్‌సీబీకి. నేను జస్ట్ క్వెషన్ చేయట్లేదు, అడగట్లేదు. ఒక ఆర్‌సీబీ ఫ్యాన్‌గా నేనెంత డిసప్పాయింట్ అయ్యానో, నేనెంత బాధపడుతున్నానో మీ ఇద్దరి బ్యాటింగ్ చూసి, నేను నా ఫీలింగ్స్ నేను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నా ఈ వీడియోలో. అసలు మీ నుంచి ఈ ఇయర్ ఇలాంటి పెర్ఫార్మన్స్ అనేది నేను అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు. అసలు ఈ సంవత్సరం మీరు సెకండ్ కప్ లోడింగ్ అలాంటిది, ఇలాంటిది అనుకున్నా. కానీ నిన్న ఎంత స్ట్రగుల్ అయ్యారంటే ఆర్‌సీబీకి ఉన్న బ్యాటింగ్ లైనప్‌కి అంత స్ట్రగుల్ అయ్యారు. లాస్ట్ మ్యాచ్ ఆ భువనేశ్వర్ వచ్చి ఆ 6 కొట్టకపోతే నిన్న నిజం చెప్తున్నా మ్యాచ్ పోయేది మీకు వరల్డ్ వైడ్‌గా కంపల్సరీ మింగులుండేయి. వాళ్ళిద్దరొచ్చి మ్యాచ్ గెలిపిచ్చారు గాబట్టి మీరు కనపడట్ల. నేను 10 మ్యాచెస్‌గా చూస్తున్నా. మీరు బౌన్స్ బ్యాక్ జేస్తారు. కమ్‌బ్యాక్ కంపల్సరీ ఇస్తారు. లాస్ట్ ఇయర్ రొమారియో షెఫర్డ్, లాస్ట్ ఇయర్ జితేష్ శర్మ ఇద్దరు కమ్‌బ్యాక్ ఇస్తారనుకున్నా నేను. 10 మ్యాచెస్ వరకు జూసా. ఇంకా 4 మ్యాచెస్ రిమైనింగ్. 11థ్ మ్యాచ్‌లో కూడా మీరు అదే పెర్ఫార్మన్స్ ఇచ్చి, అదే జిద్దాడాడి, అదే పెర్ఫార్మన్స్ ఇచ్చి, మీరు మా ఫాన్స్‌ని, మేనేజ్‌మెంట్‌ని ఎంత బాధపెడుతున్నారంటే, ఎంత డిసప్పాయింట్ జేస్తున్నారంటే అంత డిసప్పాయింట్ జేస్తున్నారు. అసలు నాకు అర్థం కాక అడుగుతున్నా మేనేజ్‌మెంట్ వీళ్ళిద్దరూ ఆడకపోయినా ఎందుకు ఇంతలా బ్యాక్ చేస్తున్నారు? ఎందుకింతలా అసలు ఎనకేసుకొస్తున్నారో నాకు అర్థం కావట్లే. ఇంకా ఛాన్సెస్ ఇస్తానే ఉన్నారు. మనం ప్లే ఆఫ్స్‌కెళ్తున్నాం. ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ అసలు నాకు అర్థం కావట్లా మిమ్మల్ని ఏం అనలేకపోతున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు అలాంటి స్టాటిస్టిక్స్‌తో మీరు ఆర్‌సీబీ కప్ కొనడానికి రీజన్ అయ్యారు. కానీ ఈ ఇయర్ మీ స్టాటిస్టిక్స్ ఏంటో, మీ ఆలోచన ఏంటో, మీ మైండ్ సెట్ ఏంటో నాకసలే ఒక్క ముక్క అర్థం కావట్లా. 11 మ్యాచెస్ అయిపోయినాయి. ఇప్పుడైనా జితేష్ శర్మని, కొంచెం రొమారో షెఫర్డ్‌ని డ్రాప్ చేసి, ఇంకా చాలా మంది ఇంకో 10 మెంబర్స్ ఉన్నారు స్క్వాడ్‌లో. వాళ్ళందరూ బెంచ్ మీద కూర్చుంటున్నారు. జోర్డన్ కాక్స్ ఉన్నాడు. వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు. ఇంకా బౌలింగ్‌లో మంగేష్ యాదవ్ ఉన్నాడు. ఇంకా చాలా మంది బ్యాటర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఛాన్సెస్ ఇవ్వండి కుదిరితే.
జాకబ్ పెద్దలు కూడా సరిగ్గా ఆడట్లా. ఒకసారి వెంకటేష్ అయ్యర్‌కి ఛాన్స్ ఇవ్వండి. జాకబ్ డఫ్ఫీని కూడా మీరు ఒకసారి స్క్వాడ్‌లోకి తీసుకురండి. ప్లేయింగ్ 11లోకి తీసుకురండి. ఎందుకంటే జోస్ హేజల్‌వుడ్ ఈ ఇయర్ కొంచెం కొన్ని మ్యాచెస్ ఆడుతున్నాడు. కొన్ని మ్యాచెస్ పర్ఫార్మన్స్ ఇస్తున్నాడు. భువనేశ్వర్ తర్వాత వేరే ప్లేయర్ ఉండాలి కదా! ఆ వికెట్ టేకింగ్ కోసం. లాస్ట్ 2 మ్యాచ్ చూస్తే భువనేశ్వర్ తప్ప ఆ వికెట్ తీసే ఎబిలిటీ ఎవరిలో కనపట్ల నాకు. ఎవరు తీయట్లా సరిగ్గా. సుయాష్ శర్మ కూడా తీయట్లా. కృణాల్ పాండ్యా తీయట్లా. రొమైరో షెఫర్డ్ తీయట్లా. జోస్ హ్యాజల్‌వుడ్ తీయట్లా. రసిక్ సలాము తీయట్లా. ఎవరు తీయట్లా. ఒకసారి జాకబ్ డఫీని ఇంపాక్ట్‌లో పెట్టండి. ఒకసారి ట్రై చేయండి. ఇంకొక మ్యాచ్, ఇంకో 2 మ్యాచెస్ గెలిస్తే మనకి ప్లే ఆఫ్స్ కంపల్సరీ. ఆ సీట్ మనకే గదా! ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లే ఆఫ్స్‌లోకెళ్ళినా గూడా మీరు ఇదే స్క్వాడ్ తేలి వీళ్ళు ఇదే పెర్ఫార్మన్స్ ఇస్తే గనక కంపల్సరీ మనకి మింగులు ఖాయం. కంపల్సరీ ట్రోల్స్ ఖాయం. ఇది మాత్రం కంపల్సరీ చెప్తున్నా. ఈ స్క్వాడ్‌ని కంపల్సరీ చేంజ్ చేయాల్సిందే. జాకబ్ బెతల్ అతను కూడా పెర్ఫార్మన్స్ ఇస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఆడిన 2 మ్యాచెస్ బాగా ఆడాడు. కానీ ఈ ఇయర్ 4 మ్యాచెస్ ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆడలేదు. రిజల్ట్ లేని లోపం అనేది ఓపెనింగ్‌లో స్పష్టంగా కనబడుతుంది. విరాట్ కోహ్లీ ఆర్ ఫిల్సాట్ ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు ఆడేవాళ్ళు. అసలిప్పుడు ఫిల్సాట్ లేడు. విరాట్ కోహ్లీ కూడా బ్యాక్ టు బ్యాక్ డక్స్. జాకబ్ బెత్తల్ నుంచి కూడా అనుకున్నంత స్థాయిలో పెర్ఫార్మన్స్ రాలేదు. మనకది కంపల్సరీ కనబడుతుంది. పడిద్దారు లాస్ట్ మ్యాచ్ ఆడాడు గానీ, ఈ మ్యాచ్ ఆడలేదు. ఆ తర్వాత టిమ్ డేవిడ్ పెర్ఫార్మన్స్ అంతా బానే ఉంది. ఒక 1, 2 మ్యాచ్‌లు తప్ప. నిన్న మ్యాచ్‌తో కలిపి. కానీ మిగతా రొమారో షెఫర్డ్, జితేష్ శర్మ, జాకబ్ బెతలు, రసిక్ సలాము, శ్రేయాస్ శర్మ వీళ్ళెవ్వరూ బౌలింగు, బ్యాటింగ్ అనేది సరిగ్గా వేయట్ల. ఒకసారి మేనేజ్‌మెంట్ కూర్చొని, ఆలోచించి, మీ మైండ్‌ని మాస్టర్ మైండ్‌లాగా ఆలోచించి, ఒక్కసారి ప్లేయింగ్ లెవెన్ మార్చి, వేరే ప్లేయర్స్ కూడా ఛాన్స్ ఇచ్చి చూడండి. ప్లీజ్. ఫాన్స్ హార్ట్స్‌తో మీరు ఫుట్‌బాల్ ఆడొద్దు. 17 ఇయర్స్‌గా ఫాన్స్ హార్ట్‌తో ఫుట్‌బాల్ ఆడుతానే వచ్చారు. 18థ్ ఇయర్ కప్పు కొట్టారు. మమ్మల్నందరిని ఒక జోష్‌లోకి తీసుకెళ్లారు. ఒక జాయ్‌లోకి తీసుకెళ్లారు. మళ్ళీ ఈ ఇయర్ మీరు అదే ట్రామాలోకి, అదే సాడ్‌నెస్‌లోకి మీరు తీసుకెళ్లొద్దు. ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్. ప్లీజ్, 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 ప్లీజ్ దయచేసి ఒక్కసారి రొమారో షెఫర్డ్, జితేష్ శర్మని డ్రాప్ చేయండి. జితేష్ శర్మ ప్లేస్‌లో వికెట్ కీపర్ లేడు. ఉన్న ఒక్కొక్క వికెట్ కీపరు ఫిల్ సాల్ట్ ఇంజ్యూరీ కారణంగా బయటికెళ్ళిపోయాడు. జార్డన్ కాక్స్ వికెట్ కీపరే. ఒకసారి ప్లేయింగ్ లెవెన్‌లోకి ఛాన్స్ ఇవ్వండి. రొమారో షెఫర్డ్‌ని బయట కూర్చోబెట్టి ఇంపాక్ట్‌లో జాకబ్ డఫీ ఆర్ రొమారో షెఫర్డ్‌ని ఇద్దరిని పెట్టండి. ఓపెనింగ్ వీలైతే జాకబ్ బెత్తల్‌ని కూర్చోబెట్టి వెంకటేష్ అయ్యర్‌కి ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడండి. ఆ నెక్స్ట్ రసిక్ సలాం తీసేసి మంగేష్ యాదవ్‌కి ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడండి. ఎందుకంటే రసిక్ సలాం కూడా పెద్ద పెర్ఫార్మన్స్ ఇవ్వట్లేదు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఒక్కసారి దయచేసి ప్లీజ్, ప్లీజ్ ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ రిక్వెస్ట్ అనుకుంటారు ఏమనుకుంటారు ప్రపర్లా. ఫాన్స్ హార్ట్స్‌తో ఆడకుండా ఒకసారి టీమ్ మార్చండి. ప్లీజ్ టీమ్ మార్చి ఒకసారి చూడండి. ఎందుకంటే సీఎస్‌కే, జీటీ, ఎస్ఆర్‌హెచ్, పంజాబ్ వాళ్ళు తోపు పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. ఫస్ట్ హాఫ్‌లో వాళ్ళు ఆడల. సెకండ్ హాఫ్‌లో వాళ్ళు చెలరేగిపోయారు. సెకండ్ హాఫ్‌లో పంజాబ్, ఆర్‌సీబీ పెర్ఫార్మన్స్ అనేది తగ్గింది. నిన్న మ్యాచ్ కూడా భువనేశ్వర్ వచ్చి ఆ 6 కొట్టకపోతే నిన్న కూడా మనం అస్సామే. మన బ్యాటింగ్, బౌలింగ్ అనేది అంత వీక్‌గా ఉంది. ఒక్కసారి ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ ఆలోచించి డెసిషన్ తీసుకొని ఒకసారి టీమ్ మార్చాలని ఒక ఆర్‌సీబీ అభిమానిగా నేనెంతగానో రిక్వెస్ట్ చేస్తున్నా. ఎంతగానో ప్రాధేయపడుతున్నా. ఈ వీడియో చూస్తున్న ఆర్‌సీబీ ఫ్యాన్స్ నిన్న జరిగిన ఆర్‌సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ అండ్ ఆర్‌సీబీ ప్లేయింగ్ 11 మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.